ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్కారం మేడం గారు. నమస్కారం సార్. ఈ రోజుల్లో చదువుకునేకైనా వాల్యూ ఉంటుంది కానీ సార్, చదువుకుని జాబ్ ఉన్నోడికి మాత్రం అస్సలు వాల్యూ ఉండట్లేదు సార్. నేను మొన్న సాఫ్ట్వేర్ జాబ్ కోసం అని వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావాలన్నారు. జాబ్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది సార్? ఏంటో ఈ పేపర్లు అన్న యాడ్లు ఉంటాయి కదా, జాబ్ కావాలన్నా చూద్దాం. కుక్కలకి స్నానం చేపించి మూతి అన్ని కడగాలి. మరీ కుక్క బతికి ఎందుకు మేడం, వేరేదన్నా చూద్దాం. ప్రముఖ ఛానల్లో యాంకర్ గా అవకాశం ఉంది. మీ టాలెంట్ నిరూపించుకుంటే మీరే యాంకర్. అర్జెంట్ గా దీనికి వెళ్ళి యాంకర్ అయిపోతాను మేడం నేను. ఏంట్రా బోర్డు పెట్టుకొచ్చావు? బోర్డు మీటింగ్ అన్నారుగా, అందుకే బోర్డు తీసుకుని వచ్చా. అదే చైర్మన్ మీటింగ్ చైర్ తీసుకొస్తావు ఏంటి? నైస్ ఐడియా సార్. నైస్ ఐడియానా? మన ఛానల్ రేటింగ్లు వచ్చినాయి. ఏ రేటింగ్లు? ఇదేంటమ్మా రేటింగ్ లేకపోతే నా ప్రోగ్రెస్ కార్డా? మొత్తం అన్ని సున్నాలే ఉన్నాయి. అది రేటింగే సార్. రేటింగ్ ఏనా? అవును, మన ఏదో వంటల ప్రోగ్రామ్ చేస్తావు ఏంటమ్మా? అది పెనాయిల్తో పాయసమా? అవును సార్, కొత్తగా ఉంటదని ట్రై చేసా. నువ్వు ట్రై చేసావు, ముగ్గురు పోయారు తెలుసా? ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు సార్? మా అత్త, మా ఆవిడ, మా మామగారు. ఇంకోటి ఏదో వంట కొత్త చేసావు ఏంటమ్మా? సరిపుతా సున్నుండలు. నువ్వు కిచెన్ లో వస్తువులు మానేసి బాత్రూమ్ లో వస్తువులు చేస్తున్నావు ఏంటమ్మా? ఏదో ఒకటి వాడుతున్నాను కదా సార్. అవునా? కలర్ ఉండదు నువ్వు తీసావు? వదలలేదు సార్, అది కూడా డెకరేషన్ కు పెట్టాను సార్. ఎరా మొన్న నీ షూటింగ్ ఎందుకు క్యాన్సిల్ అయింది? లొకేషన్ కి వెళ్ళాను సార్, అంతే. ఎవరు నీ అబ్బా, నువ్వు లొకేషన్ కి వెళ్తే ఆ పందులన్నీ భయపడిపోయి పంది వచ్చిందో వెళ్ళిపోయి ఉంటాయరా? మన ఛానల్ ని పైకి లేపాలంటే ఏం చేయాలంటావు? 3 క్రెయిన్లు ఉంటే సరిపోద్ది సార్. 6 క్రెయిన్లు వచ్చినా నువ్వు పైకి లేవు, జబర్దస్త్. నాకు అర్థమైపోతుంది. అందుకే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది సార్. పేపర్ లో ఒక ప్రకటన ఇచ్చేసా, యాంకర్స్ కావాలను అని. సో ఇప్పుడు వస్తారు, మీరు సెలెక్ట్ చేయండి. మే ఐ కమ్ ఇన్ సార్? మే నెల కాదు కదా, రారా లోపలికి. నేనే సార్, పేపర్ చూసి వచ్చింది. ఉద్యోగం కావాలి సార్ నాకు. ఇలారా, మన దగ్గర కొన్ని షరతులు ఉన్నాయి అబ్బాయి. ఏంటి సార్ అయ్యి? నీకు ఉద్యోగం కావాలంటే ఈ యాంకరింగ్ మొత్తం నువ్వే చేయాలి, అన్ని షోలకి. మీ ఛానల్ అన్ని షోలు నాకేనా సార్? అమ్మ, ఒక్క షో కోసం వస్తే అన్ని షోలు. అమ్మాయి నీకు ఓకేనా? ఏంటి ఆలోచిస్తుంది మేడం? ఏంటి మేడం మీరు ఇంత అందంగా ఉన్నారు? ఇన్ని రోజులు ఈ అందం ఎక్కడ ఉంది మేడం? మేకప్ కింద దాక్కునుంది. సార్ సార్ ప్లీజ్ సార్, అవకాశం నాకు ఇవ్వండి సార్. కానీ చిన్న కండిషన్ అబ్బాయి. ఏంటి సార్ అది? మా దగ్గర అగ్రిమెంట్ ఉంటుంది, ఆమె సంతకం పెట్టాలి. ఊరుకోండి సార్, అన్ని ఛానల్ నాకు యాంకర్ అంటే అగ్రిమెంట్ గురించి మీరు ఆలోచిస్తారు. పేపర్లు పట్టుకురండి. ఒకసారి చదువుకోవచ్చు కదా. అవసరం లేదు, అక్కడ ఉన్నాయి పేపర్లు, అయితే తెచ్చుకుంటాను నేను. నీ జీతం 25,000, కటింగ్ 5,000 పోద్ది. కటింగ్ 5,000 ఎందుకు సార్? 50 రూపాయలు ఇస్తే మా షాప్ లో చేస్తాడు. నీకు శాలరీ 15,000. అదేంటి మరి 10,000 ఏమైనాయి? ఇప్పుడు నువ్వు చెప్పిన పంచి కాస్ట్ అది. అయితే మీకు అసలు శాలరీ అది మీరే ఎదురేవాలి కదా సార్? నీకు తెలుసురా? ఎన్ని పంచులు చంపారు సార్ మీరు? డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతావు? ఆల్రెడీ నేను డ్యూటీలోనే ఉన్నాను సార్. మీరు తప్పకుండా యాంకరింగ్ స్టార్ట్ చేసేద్దాం. వరదలు వచ్చి ఒక ఊరు కొట్టుకుపోయింది, చెప్పు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడే. వాతావరణం చాలా ఇబ్బందిగా ఉండడం వరదలు చాలా ఎక్కువగా అయినాయి. విలేజ్ లో ఉన్న ఇల్లులన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఇల్లు మునిగిపోలేదురా, ఇల్లు మునిగిపోలేదు, ఓన్లీ రోడ్డే మునిగిపోయింది. రోడ్ల దగ్గరికి వచ్చిందా సార్ నీరు? సో ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే వరదల వల్ల నీరు మొత్తం సిమెంట్ రోడ్ల పైకి వచ్చేసింది. సిమెంట్ రోడ్లు కాదురా, ఈ మట్టి రోడ్లు. విలేజ్ అంటే మట్టి రోడ్లే కదా ఉంటాయి. మట్టి రోడ్లు. ఏ వార్తలు చదవాలి ఇప్పుడు? ఏదో చదువు, వార్తలు, మంచి వార్తలు. సో మరి ఈ వరదల వల్ల వరదల్లో చాలా మంది తేలుకుంటూ వెళ్ళిపోతున్నారు జనాలు. వాళ్ళని కాపాడరా మరి రెస్క్యూ సిబ్బంది చూసుకుందాం. వరదల్లో కొట్టుకుపోతున్నారు అంటున్నావు, వాళ్ళ అమ్మాయిలా అబ్బాయిలా ఇంకోట చెప్పాలి కదా సార్. ఈ క్లారిటీ నాకు తెలియదు సార్. మీరు అలా ఇసుకిచ్చారంటే నేను ఉద్యోగం మానేస్తాను, చూసుకోండి. ఉద్యోగం మానేస్తావా? అగ్రిమెంట్ చూసావా? తప్పకుండా, నాకు కొంచెం బ్రేక్ కావాలి. రేపులు ఉండవరు, అన్ని నువ్వే చేయాలి. ఆ వంటల ప్రోగ్రాం చూడు. పద. ఎక్కడికి? వంటల ప్రోగ్రామ్. అదేంటది? అది రేపు కాదా? ఈ రోజే చేయాలి. అది కూడా ఈ రోజేనా? అన్ని ఈ రోజే చేయాలి. నేను చేయను. అగ్రిమెంట్. అర్థమైంది. సరే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. సో ఇప్పుడు మనం ముందుగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. శుక్రవారం రోజు ఎవడైనా చికెన్ కర్రీ తింటాడా? మరి ఏం కర్రీ కావాలి మేడం? నాకు అర్థమైపోయింది. సో మరి ఈ రోజు మనం ముందుగా బెండకాయ కూర చేసుకున్నట్టయితే, సరే ఒక 2 నిమిషాలు మేడం, నేను అలాగే వెళ్ళేసి చికెన్ వస్తాను. 65 చేయొద్దు కదా. సో ఇప్పుడు మనం ముందుగా చికెన్ 65 ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. నీకు ఇచ్చిన టైం ఎంత? 25 మినిట్స్. మరి 65 ఎలా చేస్తావు?
మీ బుర్రలో చాలా మైండ్ ఉంది మేడం. ఒక్క 2 నిమిషాలు మేడం, అలాగే వెళ్ళి వచ్చేస్తాను నేను. సరే, మళ్ళీ రా. ఇట్రా ఇక్కడ చేయాలి ఫస్ట్. ఊరుకోండి సార్, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, ఆగండి. వాష్రూమ్ కరే వాషింగ్ గీసింగ్ కూడదు. ఇప్పుడు పందుల పెంపకం ఉంది, దాన్ని చెయ్యాలి. నువ్వు పందుల పెంపకం డైరెక్టర్? దానికి కూడా నేనేనా సార్? అన్నిటికీ నువ్వే అగ్రిమెంట్. అంటే ఏంటి సార్? అంటే అగ్రిమెంట్, అది మిస్ అయితే 10 లక్షలు. అక్కడ 5 పందులు ఉన్నాయి. 5 పందులో ఒక పందు పోయింది. ఆ పంది నువ్వు కూర్చోవాలి. ఇప్పుడు నేను పందినా సార్? అవును. అక్కడికి వెళ్ళి కూర్చో. పందిలా గారు, అదే సూపర్. ప్లీజ్ సార్, నాకు వాష్రూమ్ వస్తుంది, ఒక్క 2 నిమిషాలు వచ్చేస్తాను సార్. 2 నిమిషాలు రా ఫాస్ట్ గా. అరే ఉండరా, లైవ్ ఉంది. హలో నోకరాజ్ సార్, అర్జెంట్ గా లైవ్ ఇవ్వాలి, ఫోన్ ఆన్ చేయి. సార్ నేను బాత్రూమ్ లో ఉన్నాను సార్. అవునయ్యా, లైవ్ కి నీ ముఖం చాలు. బాత్రూమ్ లో ఉండి ఎలా ఇస్తారు సార్? ఏమంటావా కేసు? అర్థమైంది సార్, ఆన్ చేసిన వీడియో కాల్ చూడండి. చెప్పు న్యూస్. సార్ చెప్తున్నాను సార్, ఇప్పుడే బంగాళాఖాతం తీరం దాటి చాలా కిందకు వచ్చింది. ఏ క్షణాన్నైనా సరే కట్ట తెగే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. నేను తర్వాత చేస్తాను సార్ లైవ్. అరే చెప్పరా వాతావరణ విషయాలు. సార్ ఇప్పుడు అవ్వదు సార్, నా వాళ్ళు నేను తర్వాత చేస్తాను సార్. చెప్పుకుంటావా? తర్వాత చేస్తాను సార్. ఓకే, బయటికి రాను. అమ్మాయి అప్పుడు వంట చేయి. ఇదేంటి అగ్రిమెంట్ పేపర్స్ తగలబెట్టేస్తుంది? తగలబెట్టేసింది. ఇప్పుడు రండిరా. ఎరా ఏంటి చాలా నీరసంగా వచ్చావు? ఏంటమ్మా? ఏంటమ్మానా? ఏంట్రో మాటలు ఎక్కువ వస్తున్నాయి. ఏంట్రా మీద చెయ్యేసా? ఏంట్రానా? యా రాకాది ఇంకేమన్నా వస్తాయి తెలుసా? ఇప్పుడు నాకు నీకో షాకింగ్ న్యూస్ చెప్పాలా? ఏంటి చెప్పు. నా అగ్రిమెంట్ ఆవిడ కాల్ చేసింది అక్కడ. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాలా? ఏంటి? అది జిరాక్స్, జస్ట్ ఒరిజినల్ నా దగ్గరే ఉంది. ఏం ప్రోగ్రామ్ చేద్దాం సార్ ఇప్పుడు? కుక్కలకి స్నానం ఎలా చేపించాలి అంటే అర్థమైంది. ఇప్పుడు నేను కెమెరా ముందుకి స్నానం చేయాలా సార్? అంతే. సబ్బు ఆయనకి తీసుకురావాలి కదా నేను సార్? తీసుకొస్తాను పదరా. సార్ రారా. సార్ రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది. థ్యాంక్ యూ మేడం. మనో గారు? చాలా బాగుంది సార్, ఫెంటాస్టిక్, సూపర్. థ్యాంక్ యూ సార్. అమ్మగారు, మా డాడీ పుట్టినరోజు ఈ రోజు. అర్చన చేయండి మా డాడీ పేరు మీద. మా డాడీ పేరు ఏం పేరు? హరిశ్చంద్ర ప్రసాద్. మీ నాన్నగారు బట్టలు పెడుతుందా? తీసుకుందాం. అయ్యా భానుబాబు, ఇది ఒక పనికి మాలడు, ఇది కన్నడ ఒక పనికి మాలడు. బయటకు పోయి. హ్యాపీగా ఆస్తి పేపర్లు ఇచ్చారు, తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఓ సూట్ కేసు పేపర్ ఇచ్చేస్తున్నాడు కానీ దీని మీద సంతకం పెడతలేడు రా. నువ్వు ఈ మధ్య ఒక అమ్మాయి అంటే తిరుగుతున్నావు, ఎందుకు? ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. ప్రేమిస్తే వెంటనే చెప్పేయచ్చు కదా. ఇష్టపడితే ఆ పువ్వును కోయొచ్చు, అది ప్రేమిస్తే ఆ పువ్వుకు నీళ్లు పోయాలి. అయ్యయ్యో, నువ్వు నీళ్లు పోస్తుండి వేరేవాడెవడ కోసుకెళ్తాడు. ఈ రోజు నాకు బోనస్ పడుతుంది. ఎక్స్ట్రాలు కూడా చేయమన్నారా? మిమ్మల్ని తీసుకుని ఎక్కడే దేకలేకపోతున్నాను, అక్కడ కూడా వీడిని నేను స్కూల్కి దిగబెట్టి వస్తాను. ఈ లోపు నువ్వు తొందరగా షాపింగ్ చేసేయాలి. కొంతకాలం తర్వాత. ఏమే మన అబ్బాయి ఎవరినో అమ్మాయిని తీసుకొచ్చాడు, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అమ్మాయి ఎలా ఉంది? ఇంచుమించు లేడీ గెటప్ లాగే ఉంది. నా పోలికే ఇచ్చి చేసేయండి. మీకు మనవరాలు పుట్టింది. ఏమే మనకి లక్ష్మీదేవి పుట్టిందే ఇక్కడ. మా ఆవిడికి మూఢనమ్మకాలంటే పిచ్చి. ఏమే మాట్లాడుతున్నారా? ఏమైంది? ఇంద్రజ, గురుడు, నూకరాజు, శుక్రుడు, గురుడు శుక్రుడు గొడవలు ఎక్కువ పడే టైం అండి. మాట్లాడితే ఏమవుతుంది? అయ్యో, నా పొట్టు చెదిరిపోతుంది, నా గాజులు ఇరిగిపోతాయి. నేను తెల్లచారి కట్టుకోవాలా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.